భూమిలోంచి లోడింది కదా, మట్టి అయితే ఎలాగ ఉంటాయి అంటుకుని వస్తున్నది కాబట్టి మీకు అయితే గడ్డ అంత క్లియర్గా కనిపించలేదు. లోపల చూడండి ఎంత తెల్లగా కనిపిస్తున్నదో, అంటే కట్ అయిపోయింది కదా, ఏర్ల మధ్యన చేరుకునేసింది అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంజీ బ్లాగ్ డేస్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీకి కానీ ఎవరైనా ఉండే తెలిసిన వాళ్ళకైతే మా వీడియో మీకు నచ్చినట్లయితే వాళ్ళకి కూడా షేర్ చేసుకోండి. ఈరోజైతే మీకు అడుగు దుంపలు అయితే మీకైతే చూపించబోతున్నావు. ఎలా ఉంటాయంటే వాటి పేరు ఏంటంటే ఎల్లగడ్డ. ఎల్లగడ్డ ఎలా ఉంటుంది, ఆ తీగు ఎలా ఉంటుంది, ఆ దుంపలు ఎలా ఉంటుంది, అవన్నీ మీకైతే చూపిస్తున్నాము. ముందుగా అయితే అడుగులేకైతే వచ్చేసి మా పెదనాయనతో అయితే తీసుకుని వచ్చి ఆ గడ్డ అయితే లోడిపిస్తున్నాను. ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము. అవి ఎల్లగడ్డ అంటే అవి తినేదానికి ఎలా ఉంటాయంటే సూపర్గా ఉంటాయి. అవి తినేదానికి తిందామా అనిపిస్తుంది. ఇప్పుడు ఆ దుంపల కోసం అయితే మేము వచ్చున్నాము. ముందుగా అయితే గడ్డ దగ్గరికి అయితే పోదాం. లోడుతూ ఉన్నారు మా పెదనాయన మా పెద్దమ్మ అయితే లోడుతూ ఉన్నారు. ఆ తీగను కనిపెట్టేసి పైకున్నది తీగ అలికినేసి ఒకసారి అయితే చూడండి తీగ ఎలా ఉన్నదో చూడండి. ముందు స్టార్టింగ్ అయితే తీగ ఎలా ఉంటుంది, అలికి నెల ఉన్నది పైకి చూడండి. ఈ ఆకేనమాట తీగి, ఎంత పెద్ద తీగో చూడండి ఇలా ఉంటుంది దీని తీగ. దాని సరిగ్గానే సేమ్ ఇలాగే కిందకైతే వచ్చేస్తున్నది. ఇప్పుడు అలాగ వచ్చినది అనమాట. చూడండి పైన ఎంత పెద్ద గడ్డ అయితే ఉన్నదో, పైన దొరికింది మాకైతే గడ్డ. ఈ గడ్డ పేరు వచ్చి ఎల్లగడ్డ అంటారు. ఏ విధంగా ఉన్నది చూడండి, బాగుంటాయి ఈ గడ్డలు మనం ఉడకేసుకుని తింటే. మాతో లోడుకుంటా బాగా ఆ తీగ కాడే లోడే కొంది. ఆ తీగ చుట్టూరు అయితే గడ్డలన్నీ ఉన్నాయి, ఒక 5-6 గడ్డలు దాకా ఉన్నాయి. చూడండి ఎట్లా ఉన్నదో. ఒకటైతే పెరికినాడు. చూడండి ఎలా ఉన్నదో గడ్డ, చూడండి ఎలా ఉన్నది ఒకసారి గడ్డ. ఇంకా తీస్తా ఉన్నాడు అనమాట. అంటే ఒక్క తీగలోనే ఎన్ని గడ్డలు ఉన్నాయంటే చూడండి ఇంకా పెరికిస్తూ ఉన్నారు. అంటే ఆ తీగు మధ్యలోకి ఉంటుంది, తీగు చుట్టూరు ఇలాగ అలికినేస్తుంది అనమాట. ఎల్లగడ్డ అంటే ఇలాగుంటుంది చూడండి. కొసలు అనమాట, అంటే ఇక్కడ తెగిపోయినాయి కదా, ఆ కొస ముక్కలు అయితే ఇలా ఉంటాయి అన్నమాట. ఎంత పెద్ద గడ్డలు అయితే చూడండి. ఇంకా కానీ తీగ ఇంకొకరు కానీ పెద్ద తీగుండు కానీ బాగుండుంటే ఇంకా లావు గడ్డలు బాగా అంత సైజునైతే పడతాయి అన్నమాట. అయినా కూడా ఇవి చూడండి ఎంత పెద్ద గడ్డగా దిగుండాయో. ఇవి కూడా పెద్ద గడ్డలు ఇవి. అవి కొస ముక్కలు అన్నమాట, నేను చేతిలో పెట్టుకునేది. ఇంకా ఉన్నాయి అక్కడ లోడుతూ ఉన్నారు. లోడుకుంటా పోతే మనకి ఇంకా గడ్డలు అయితే పెద్ద పెద్దగా దొరుకుతాయి అన్నమాట. ఇలా ఉంటాయి ఎల్లగడ్డలు అంటే. నైసింగా మనకి ఆ ఉండే గడ్డైనా కొద్దిగా బాగా వస్తుంది అనేసి నైసింగా తగ్గొస్తున్నాడు. ఆ జమ్ము చెట్టు ఏరు చేరుకునేస్తుంది అనమాట. చూడండి ఎలా ఉన్నదో గడ్డ. భూమిలోకి చూడండి ఇంకా ఉన్నది గడ్డ. ఆ భూమిలోకి వాడాలంటే ఏర్లు అడ్డం చేరుకునేస్తున్నాయి మనకి. చూడండి ఎట్టున్నాయి గడ్డలు అలా ఉంటాయి. ఎల్లగడ్డ అంతా ఏర్లు మధ్యన అయినా గడిసారే 4 గడ్డలుగా దిగేసినాయి లోపలికి. ఏం వాటం లేకుండా అయిపోయినాయి మాకు. ఏర్ల మధ్యన జరికినేసినాయి. లేకపోతే మంచి గడ్డలు అయితే మనకి బయట అయితే పడి ఉంటాయి. ఏం ప్రయోజనం లేకుండా అయిపోయినాయి మనకి. అయినా సగం గడ్డ అయినా దక్కించుకున్నాము. లాగి చూస్తున్నాడు. నైసంగా లాగితే మనకి ఇంకొకరు వంతైనా గడ్డ దొరుకుతుంది. వస్తుందంట. చాలా గడ్డలు ఉన్నాయి. అది కూడా గడ్డే. ఏరు ఏరు అడ్డం దూరం పోనాలి. పాత గడ్డ దాకుంటుంది, దాగుంటుంది కొత్త గడ్డ. కొత్త గడ్డ ఇది.
కొత్త గడ్డది బాగా ఉడికిపోతాయి. పాత గడ్డిదా? అదే పాత గడ్డ. గడ్డ ముడికిపోద్ది, గడ్డ ఉడికి ఉడికిపోతుంది గడ్డ బాగా. చూడండి, లోడుకుంటా పోతుంటే మనకి ఏ సైజుని అయితే మనకి గడ్డ అయితే దొరుకుతున్నది. ఇలాగ మనం లోడుకుంటా బావాలన్నమాట. ఇప్పుడు ఈ గడ్డ చూసేదానికి అంటే మొత్తం భూమిలోంచి లోడింది కదా, మట్టి అయితే ఇలాగ ఉంటాయి అంటుకుని వస్తున్నది కాబట్టి మీకు అయితే గడ్డ అంత క్లియర్గా కనిపించలేదు. లోపల చూడండి ఎంత తెల్లగా కనిపిస్తున్నదో, అంటే కట్ అయిపోయింది కదా, ఏర్ల మధ్యన చేరుకునేసింది అనమాట. అది లాగేటప్పుడు తునిగిపోయింది. ఇలా ఉంటుంది లోపల తెల్లగా. ఇప్పుడు మనం గడ్డ కానీ క్లీన్ చేసుకుంటే జమ్మని ఉంటుంది. కానీ ఇట్లా మనం కడిగేసుకుందాము అంటే పక్కనే అడవి కదా, అడవులు అయితే మామూలు సహజమే నీళ్ళు ఉంటాయన్నమాట. వర్షాలకైతే నీళ్ళు బాగా నిలబడుకున్నాయి. ఇవి లైట్గా కడిగైతే చూస్తాను, మీకైతే క్లియర్గా చూపిస్తాము. బాగుంటాయి ఈ గట్ల. మన కడిగే కొంది గడ్డ తెల్లగా వచ్చేస్తుంది. లోడుకుంటా పోతా ఉంటే చూడండి గడ్డలు మనకైతే బయటపడతా ఉన్నాయి అన్నమాట. ఎత్తేసుకుంటా పోతున్నారు. ఎటు చూపించము చూడండి, అంటే చాలా పాత గడ్డ అనమాట ఇది. అందుకే అంత నలుపులోకి వచ్చేస్తున్నది, పోన్నది. అంటే ఎక్కువ రోజులు అయిపోతుంది అనమాట వచ్చేది. దాని పక్కనే మళ్ళీ కొత్తగా గడ్డ అనేది మొలుసుంటుంది. ఇప్పుడు ఆ గడ్డలు ఆడుతా పోతున్నారనమాట. పైన ఉన్నాయి గడ్డలు. ఆడ నైసింగా లాగుతున్నటువన్నీ గడ్డలే. చూడండి ఎలా ఉన్నాయో, మట్టిలో ఎలా ఉన్నాయంటే ఇలా ఉంటాయి దుంపలంతా. ఇరిగిపోయిందంతా తెల్లగా కనిపిస్తున్నాయి కదా, ఆ ముద్దంతా గడ్డ అనమాట అది. చూడండి ఎట్లా ఉన్నాయి గడ్డలు. అడైతే వేసి పెడుతున్నారు పోగ్గా. ఆ మట్టి ముద్దలైనా చూడండి ఎంత పెద్ద గడ్డలు అయితే, అంటే నైసింగా చిన్నగా, అంటే ఏ మట్టిలో తెలవక తెగిపోతున్నాయి. లోడుకుంటూ పోతా ఉంటే గడ్డలు అయితే వస్తూ ఉన్నాయి అన్నమాట. ఒకసారి అయితే ఈ గడ్డ అయితే చూడండి ముట్టు ఎలా ఉన్నదో, ఈ తీగ అనమాట. ఈ తీగకి ముట్టు అయితే చూడండి ఎన్ని గడ్డలు అయితే దించున్నదో. ఇలా ఉంటాయి గడ్డలు. ఈ ఎల్లగడ్డ తీగ అంతా ఇలాగా పిల్లలు గడు వదులుతుంది. చూడండి ఎట్నదో. ఇంకా కొన్ని రోజులుగా ఉంటే ఇంకా పెద్ద సైజులలో ఆగొచ్చుంటాయి. ఇలా ఉంటాయి ఎల్లగడ్డ అంతా. చూడండి ఎంత పోగైతే వేస్తున్నారు. ఇప్పుడైతే మేము పొదల్లో దూరి మరి మేము ఎల్లగడ్డ కోసం అతి పనిగా తీగెత్తి మరి ఎన్ని గడ్డలు అయితే లోడుకున్నామంటే మీకు చూపించేదానికి ప్రస్తుతానికి ఈ గడ్డలు అయితే చూపిస్తున్నాము కడిగి. మిగతావన్నీ అయితే గోతలు వేసుకునేస్తున్నాము. ఈ గడ్డలు కానీ ఉడకేసుకుని అంటే బాగా మట్టి ఉంటుంది, బాగా శుభ్రంగా కడుక్కొని కానీ ఉప్పు వేసుకొని మంచి నీళ్ళు ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకుని తింటే మాత్రం అబ్బబ్బా ఎలా ఉంటే నోరైతే ఊరిపోతున్నది నాకు. చూడండి ఇట్లా గడ్డకి ఎలా ఉన్నది లోపల. సేమ్యాలు కనుక అది ఒక విధంగా కనిపిస్తాయి. ఇవి లోపలికి కానీ చూసినామనుకు ఇవి దిగున్నాయి అన్నమాట. లోపలికి చుక్కలు కనిపిస్తుంటాయి. అవి మనం నైస్గా తప్పక బెరికిన కానీ తింటా ఉంటే లోపల మనం తినేటప్పుడు ఎలా కనిపిస్తుంది అంటే సేమ్యాలు మనం తింటుంటే ఎలా కనిపిస్తాయి అలాగా సేమ్యాలు నోకుగా భలే ఉంటాయి. కాకపోతే మనం తిన్న కాసేద్దులకు లైట్గా నస్స అనేది తెలుస్తుంది అనమాట. కానీ మనం గడ్డ తినేటప్పుడు మనకి ఎలా కనిపిస్తుంది అంటే ఒక అమృతం కనుక మనకి తిందామా అలా కనిపిస్తాయి. బాగుంటాయి. అడవిలో దుంపలు మాత్రంకి తినేదానికి సూపర్గా ఉంటాయి ఇవి. మేమైతే కష్టపడి ఎల్లగడ్డలు లోడి చూస్తున్నారు కదా మీరు, పొదల లోపల పోయి ఆ తీగుని చూసి ఆ లోపల పోయి లోడుకుని మరి అది పనిగా తిన్నాము. ఇవి మామూలుగా అంత తిన్నా కదా సార్ కడుపు డమ్ము నిండిపోద్ది. ఒకప్పట్లో పెద్ద కాలంలో అన్నం అప్పుడు తక్కువగా ఉండేదంట, ఎక్కువగా ఈ దుంపలే లోడుకుని తినేవాళ్ళు. బాగుంటాయి.
గడ్డలుగా చూడండి ఏ మాత్రంతో చుక్కలు చుక్కలుగా కనిపిస్తున్నాయి. సేమియాలు కనుక్కుంటాయి అనమాట ఇవి లోపల. మనం తినేటప్పుడు కూడా అలాగే అనిపిస్తుంటుంది మనకి. గడ్డ అయితే బాగుంటుంది. MGV లాగ్ వీడియో సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు అయితే వస్తాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.